రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎదురుపాలెంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భారీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఆకట్టుకున్నాయి. యువత కార్యకర్తలు కలిసి సుమారు 198 మంది రక్తదానం చేశారు. మల్టీ స్పెషాలిటీ వైద్యులచే నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన 2D ఎకో, ఈసీజీ పరీక్షలు, డెంటల్, ఈఎన్టీ, కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు, ఆపరేషన్లు తదితర సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకి 16 గంటల పాటు పాలన చేస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన శుభాకాంక్షలు అందించడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడుని కొనియాడారు. ప్రజల సంక్షేమం, యువతకు ఆయన ఉపాధి అవకాశాల కల్పనలో చూపుతున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఇంటర్మీడియట్ టాపర్లను సన్మానించి మెమోటోలు, బహుమతులు అందించారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. తొలుత వైద్య శిబిరాలకు సంబంధించి పలు కార్యక్రమాలను ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంత నానాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీలు పేరవతుల రాజశేఖరం, కరి పద్మశ్రీలు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావుని తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని మనందరికీ తెలుసు. మరి ఈ రోజున పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో 170 మంది బ్లడ్ ఇవ్వడమే కాకుండా అనేక మెడికల్ క్యాంప్లో అనేక మందికి, ముఖ్యంగా కళ్ళ ఆపరేషన్ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేయటం, అదేవిధంగా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం చేయటం, అలాగే హార్ట్ పేషెంట్లకి 2D ఈకో, ట్రెడ్మిల్ లాంటి సౌకర్యాల టెస్టులు, స్క్రీన్ టెస్టులు కూడా చేయటం, అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే 950 మార్కులు దాటిన వారి అందరికీ కూడా ఆ గిఫ్ట్లతో పాటు సన్మానం సుమారు 40 మందికి చేయటం, అదేవిధంగా పేదవాళ్ళకి 500 చీరలు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ రూరల్ రంగరంగ వైభవంగా పిల్లి సత్యబాబు గారు నిర్వహించడం. మరి ఈ రోజున భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం చాలా చూడముచ్చటగా ఉంది. రంగరంగ వైభవంగా చేశారు. ఏదేమన్నప్పటికీ 76 సంవత్సరాల వయసులో ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, రాక్షసత్వంతో రాష్ట్రం మరో బీహార్లో తయారు చేసే పరిస్థితికి తీసుకుని వస్తే ఒక్కసారిగా మరి సిబిఎన్ గారు ఆవశ్యకత, ఆయన రాష్ట్రానికి ఉండాలి సీఎంగా అని చెప్పి ప్రజలు గుర్తించారు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 164 సీట్లని 94 స్ట్రైక్ రేట్తో కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం తీసుకోకుండా 1% కూడా సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం, అదేవిధంగా నెల్లూరులో పెట్టుబడులు రావడం, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో దాన్ని సర్వం సిద్ధం చేయటం, అలాగే అభివృద్ధి సుమారు అభివృద్ధిలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి విషయంలో పరుగులు పెడతా ఉంది. రానున్న కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి ఆరోగ్యాలు ఇవ్వాలని సర్వేశ్వరం కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ రూరల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి, ఉత్సవ శిబిరానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, కళ్ళజోడు ఇస్తూ ఉన్నారు, బ్లడ్ క్యాంపులు పెట్టారు. అలాగే పిల్లలు అన్ని రకాల వైద్యాలు కూడా నిపుణులను తీసుకొచ్చి టెస్టులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే మొత్తం విద్యార్థులు ఇంటర్మీడియట్లో 1000కి దరిదాపులు దగ్గరగా వస్తున్న ర్యాంకులు మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా 48 మందిని గుర్తించి 48 మందిని కూడా వారికి మెమెంటోలు ఇచ్చి సత్కరించి వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా ఈ కోట 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముందుకు నడవాలని చెప్పి నేను ఆరోగ్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటున్నాను.
అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన కోలుకున్నారు. తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన తొందరగా కోలుకుని మన ప్రజాసేవలు నిత్యం ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ఉంటారు. ఆ ప్రజాసేవ నిత్యం తొందరగా కోలుకోవాలి. ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలి. భగవంతుడే గారు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి. కారణం ఏంటంటే నాయకుడు కార్యకర్తలకి ఉత్సాహం నింపే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒక పక్క పార్టీ పదవులు, ఒక పక్క నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ క్యాడర్ అందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అన్న ఉద్దేశంతో పరిపాలిస్తూ అందరికీ అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడికి మహోన్నతమైన ఒక మంచి కార్యక్రమం చేయాలని కార్యక్రమం తలపెట్టడం జరిగింది. యావత్ కాకినాడ రూరల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా గత 15 రోజుల బట్టి మాట్లాడుకుని ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. ఒక పక్క ఈ క్యాంపు, ఒక పక్క జనరల్ చెకప్, అలాగే మరి రక్తదాన శిబిరం. విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ 950 అబౌవ్ దాటారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చే విధంగా ఆ మెమెంటో 950 మార్కులు 970 మార్కులు వచ్చారని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఏ గ్రూపు, వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి, ఆ పాప యొక్క ఫోటోతోటి మన నారా లోకేష్ బాబు గారు మంత్రివర్యులు ఫోటో వేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా రేపు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్యారేజీని గిఫ్ట్గా ఇచ్చి ఈ కాకినాడ రూరల్లో ఉన్న ప్రధాని కార్యకర్తలందరూ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే దీని తదుపరి సుమారు 1000 మంది అనాథులకు నూతన వస్త్రాలు పంపిణీ, చీరల పంపిణీ కార్యక్రమం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి బ్లడ్ క్యాంప్ విషయం కానీ, ఉచిత కళ్ళజోళ్ళు ఎంతమందికి అయ్యాయని కానీ, ఎంతమందికి ఉచిత ఆపరేషన్ చేస్తారు కానీ పూర్తి డీటెయిల్స్ సాయంకాలం ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తాం. ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా గంటన్నర జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభినందనం చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడం భువనేశ్వర్ గారు కూడా ఈరోజు 2 లక్షల మందికి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లో డబ్బులు కట్టి ఉచిత భోజన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పేరు మీద చేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ క్యాంటీన్లన్నీ కూడా ఈరోజు 2 లక్షల మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఇవాళ 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఇటు కాకినాడ జిల్లాలో చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పులిసత్లో కూడా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా బ్లడ్ బ్యాంకులు, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆయనకి భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.